నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో నాభి చికిత్స ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఎలా సిద్ధిస్తుంది, ఈ అంశం గురించి మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు పంచగవ్య భూషణ్, పంచగవ్య వైద్యరత్న, పంచగవ్య వైద్య సేవా ప్రపూర్ణ, గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా ఆనంద్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సార్, ఈరోజు వచ్చేసి నాభి చికిత్స ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఎలా సిద్ధిస్తుంది అనేది ముఖ్యంగా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నాభి చికిత్స గురించి. అసలు నాభి చికిత్స అంటే ఏంటండి? నాభి చికిత్స అనేసి అంటే మనము అమ్మ కడుపులో ఎప్పుడైతే మనం ఫస్ట్ మనం పుడతామో అంటే ఉంటామో, ఉన్నప్పుడు శరీరం తయారవ్వడానికి తర్వాత కావాల్సిన ఆహారము, కావాల్సిన గాలి, కావాల్సిన నీరు, ఏదైతే మన శరీరం రెడీ అవ్వడానికి కావాల్సిన మొత్తం ప్రక్రియ ఏదైతే జరుగుతుందో నాభి ద్వారా జరుగుతుంది. అయితే దీన్ని ఇంగ్లీష్లో బెల్లి బటన్ అనేసి అంటారు, మన తెలుగులో వచ్చేసి నాభి అంటారు, తెలంగాణ సైడు మక్కిలి అనేసి అంటారు. ఇలా ప్రతి ప్రాంతానికి వేరు వేరు పదాలతో పిలుస్తారు నాభిని. సో నాభి ఏం చేస్తుంది అనేసి అంటే 72,000 నాడులు బాడీతో కనెక్ట్ అయిపోయేసి శరీరాన్ని రెడీ చేయడానికి లోపల మనకు పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే శరీరము అమ్మ కడుపు నుంచి బయటపడుతుందో అప్పుడు దీన్ని డిస్కనెక్ట్ చేస్తారు. అప్పుడు ఇది అవశేష భాగంగా ఈ యొక్క అలోపతి వీళ్ళందరూ అంటూ ఉంటారు. అయితే మన ప్రాచీన వైద్య విధానం లోపల, పంచగవ్య చికిత్స లోపల దీనికి చాలా విశిష్టత ఉన్నది. ఎందుకు అనేసి అంటే నాభి స్థానము తన స్థానంలో తాను కరెక్ట్గా కూర్చొని ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే శరీరము బ్యాలెన్స్ అవుతుంది. అయితే దీన్ని మీరు ఇంకా చక్కగా అర్థం చేసుకోవాలని అంటే మన శరీరము పంచభూతాలతో రెడీ అయింది, తయారైపోయింది కదా. దీని లోపల గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, ఈ 5 పదార్థాలతోని మన శరీరం రెడీ ఉంది. అయితే గాలి, నిప్పు, నీరు ఇది ఓకే. అయితే ఆకాశతత్వము మరియు భూమి తత్వము ఇవి బ్యాలెన్స్ ఉంటేనే మనం నిలకడగా ఉంటాం. ఓకే. ఎప్పుడైతే శరీరం లోపల నాభి స్థానం ఏం చేస్తుందంటే ఇది కేంద్రక బిందువు మన శరీరం మొత్తానికి. ఏదైనా వస్తువు నిలకడగా నిల్చుండాలంటే కేంద్రకం కరెక్ట్ ఉండాలి. అదేవిధంగా మానవ శరీరం లోపల నాభి అనేది కేంద్రక బిందువు. ఎప్పుడైతే ఈ కేంద్రక బిందువు కొద్దిగా డిస్లొకేట్ అయింది అనుకోండి, అయితే డిస్లొకేట్ ఎలా అవుతుంది అని అంటే ఏదైనా బరువులు వన్ సైడ్గా లేపడము, ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, అథ్లెటిక్స్లో పిల్లలు బాగా జంప్స్ అవి చేయడానికి కానివ్వండి, పిల్లలు చెట్లు ఎక్కడము, దుంకడము, కొన్ని టైంలలో గృహిణిలో ఇంట్లో బట్టలు ఆరేస్తున్నప్పుడు నాభి జరిగిపోవడము, స్టెప్స్ ఒక్కటి కాకుండా 2, 3 జంప్ చేసుకుంటే ఎక్కినప్పుడు జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. జిమ్లో చాలా మంది పిల్లల యొక్క బాడీ స్ట్రక్చర్ ప్రాపర్లీ కాకపోవడానికి మెయిన్ కారణం నాభి కరెక్ట్ లేకపోవడమే. వాళ్ళ షోల్డర్లో ఒకటి పైకి ఉంటుంది, ఒక షోల్డర్ డౌన్ ఉంటుంది. అది నాభి జరిగినప్పుడు జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే వారి యొక్క శరీరము టీ షేప్లో స్ట్రైట్గా ఉండాలి, అది క్రాస్లో అయిపోతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నాభి స్థానం తన స్థానం నుంచి గతి తప్పినప్పుడు. అయితే ఇక్కడ నాభి స్థానం జరిగిపోయిన తర్వాత ఏమవుతుంది అనేసి అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ బలము ఈ శరీరంపై పడడం మొదలు పెడుతుంది. శరీరం యొక్క నాభి కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ది పాయింట్గా ఉన్నదనుకోండి, శరీరంలో ఉన్న పార్ట్స్ సరిగ్గా పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే శరీరంలో ఉన్న పార్ట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో అప్పుడు మనకు ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం మనం. అప్పుడు మనకు సంపూర్ణ ఆరోగ్యం అన్నట్టు. ఎప్పుడైతే నాభి జరిగిపోతుందో శరీరం లోపల, ఉదాహరణకు మేము ఈ నాభిని 8 దిశలుగా మనం కూలుస్తాం మేము కడుపులో. ఓకే. నాభి జరిగిపోయినప్పుడు ఉదాహరణకు కిందికి జరిగిపోయింది అనుకోండి, కిందికి జరిగిపోయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఏంటి అనేసి అంటే విపరీతంగా మోషన్స్ రావడము, అది కూడా లూజ్ మోషన్స్ రావడము, నీళ్లు రావడము, జిగుటుగా రావడము, మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది, కూర్చుంటే రాదు, మళ్ళీ వచ్చి నార్మల్గా ఉంటే మళ్ళీ వచ్చినట్టు అంటుంది, మళ్ళీ వెళ్తూ ఉంటాము కానీ రాదు. ఇంకోటి బట్టలు పిండేస్తాం కదా, మామూలుగా జనరల్ గా తినే ఆహారంలో తేడాలు జరిగినా లేకపోతే తినకూడని పదార్థాలు తిన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం కదా. కానీ దానికి నాభి కిందికి జరిగిపోవడం వల్ల ఇట్లా లూజ్ మోషన్స్ అవుతాయి అనడంలో ఇక్కడ రెండు రకాలుగా ఉంది. నాభి స్థానం కరెక్ట్ ఉన్నది అనుకోండి, కడుపుకి ఏం కాదు, అప్పుడు మీకు ఓన్లీ మోషన్ పల్చగా అయిపోయేసి ఏమైనా ట్యాబ్లెట్ తీసుకుంటే ఆగిపోతుంది. నాభి స్థానం జరిగిపోయింది అనుకోండి, అప్పుడు బట్టల్ని మనం నీళ్లు పిండితే ఎట్లయితే ఇట్లా మెలక తిరిగేసిన వస్తుందో అలా నొప్పి వస్తుంది. మనిషికి ఎంత నొప్పి వస్తుంది అంటే ఆ రూమ్లో ఉన్నాడు అనుకోండి, నొప్పి వస్తే దాన్ని ఓర్చుకోవడానికి కింద బొర్లుతూ ఉంటాడు.
అంత నొప్పి లేస్తూ ఉంటుంది అన్నట్టు. అలాంటప్పుడు ఏం చేస్తాము, ముందు కాలం లోపల పెద్దవారు ఉంటుండే, తాతలు, నానమ్మలు, ముసలమ్మలు వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారు అని అంటే ఆ సమయం లోపల ఆ వైద్యులు చెప్పిన పద్ధతి ప్రకారము నూనె రాసి నాభిని సెట్ చేయడము, ముంతలో దీపం పెట్టేసి నాభిని సెట్ చేయడము, లేదంటే నీళ్లు బట్ట పెట్టి కడుపు పెట్టేసి లాగి నాభిని సెట్ చేయడము, యోగా పద్ధతుల లోపల చేసి ఆసనాలు వేయడము, ఇంకొంతమంది ఏం చేస్తారంటే వేళ్ళని విగ్గి దానికి దారం కట్టడము, ఇలా ప్రతి ప్రాంతానికి వేరు రకాలుగా నాభిని సెట్ చేసే విధానం ఉంటుంది. ఈ సెట్ చేయడం వల్ల ఏంటిది అంటే గ్రావిటికల్ ఫోర్స్ బ్యాలెన్స్ అయిపోయేసి శరీరం లోపల ఏ పార్ట్ అయితే ప్రాబ్లం అయిందో ఆ పార్ట్ అంతా బ్యాలెన్స్ అయిపోయేసి తన పని తాను సక్రమంగా చేసుకుంటుంది. ఇక్కడ జరిగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే జరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్లీ స్థానచలనం జరుగుతుంది. స్థానచలనం జరిగిన తర్వాత ఒక పార్ట్ ఇంకో పార్ట్ పైన విపరీతమైనటువంటి ప్రెషర్ ఇవ్వడం వల్ల ఆ పార్ట్ యొక్క సమస్య అనేది మనకు శరీరం లోపల కనిపిస్తుంది. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ని తీసుకుందాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో. చెప్పండి ప్రాబ్లం ఏంటో. నాకు పోలియో మేడం. మీ వాయిస్ క్లియర్ గా లేదండి, ఇంకొకసారి చెప్పరా? నా పేరు సంధ్య అండి. సంధ్య గారు చెప్పండి. భద్రాచలం. ఓకే, నాకు థర్డ్ ఇయర్ అప్పుడు ఫోర్త్ మధ్యలో పోలియో వచ్చింది మేడం. నాకు ఇప్పుడు 50 years. ఓకే, అయితే నాకు ఆ పాక్కుంటూ అటు ఇటు తిరగడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ పొట్ట దగ్గర ఈ వెనక బాగా పెరుగుతుంది మేడం. చాలా తక్కువ క్వాంటిటీ తిన్నా గానీ ఏమీ తగ్గడం లేదు. ఈ వెనక నడుము దగ్గర పొట్ట దగ్గర పెరుగుతుంది బాగా. ఏం చేస్తే సలహా ఏమన్నా ఇస్తారేమో. ఓకే అండి, ఆనంద్ గారితో మాట్లాడండి. ఇంకేమైనా సమస్యలు ఉన్నా చెప్పండి. అమ్మా సంధ్య గారు నమస్తే సార్. నమస్తే అండి, మీ ఏజ్ ఎంత అండి? నాకు 50 years వచ్చింది సార్. 50 years వచ్చాయా? ఓకే, అయితే కొంచెం చెప్పండి. నేను చిన్నపిల్లలు పాకుతున్నట్టుగా పాకుతాను సార్. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఓకే అండి. 2 కాళ్ళు పోలియో వల్ల పోయినాయి. ఓకే, నాకు 4th year పోయింది. ఓకే, అప్పటి నుంచి కొంచెం ఇట్లా పాకుతూ డిగ్రీ వరకు కర్ల మీద నడిచాను. తర్వాత ఇంకా పాకటం కర్ల మీద నడవద్దన్నారు డాక్టర్స్. హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పారు. ఓకే, సరే మ్యారేజ్ అయిపోయింది. అయినా బాగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఏమంటలేదు, బాగానే ఉన్నాను సార్. అప్పుడు కూడా 45 kgs కంటే ఎక్కువ లేదు నేను. ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు 60 వచ్చాను సార్ నేను. ఓకే, అది ఎక్కడ తగ్గాలి? తక్కువ కొంచెం తింటే బీపీ డౌన్ అయిపోతుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. తినకపోతే నీరసం వస్తుంది. ఓకే, బీపీ ఏం లేదు సారు. అయితే కొంచెం మీ డైజెస్టివ్ సిస్టంలో సమస్య కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు కొంచెము నడుము మరియు కడుపు యొక్క ఎక్స్రే ఒకసారి తీసేసి నాకు పంపించండి. దాన్ని బట్టి మనము మీరేం చేయాలని చెప్తాను. ఆల్రెడీ మీకు నంబర్ అక్కడ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూసుకోండి. ఓకేనా అండి? అక్కడ మీకు స్టూడియోలో చెప్పేస్తారు. నంబర్తో నాకు కాల్ చేసి నాకు ఒకసారి వాట్సాప్ చేస్తే మిగతా మీకు డీటెయిల్స్ చెప్తాను పర్సనల్గా. ఓకేనమ్మా? ఓకే, నమస్తే సంధ్య గారు. ఓకే అండి, డాక్టర్ గారు ఇప్పుడు మీరు నాభిని 8 దిశల్లో మేము డయాగ్రామ్లా చేసుకుంటామని చెప్పారు కదా. సో కింద భాగంలో ప్రాబ్లం వస్తే డైజెషన్కి సంబంధించి ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే అంటే ఏ సైడ్ నుంచి మనకు వస్తుంది అనేది మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటారు? మనకి మనం తెలుసుకోవాలి అనుకుంటే మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే స్ట్రైట్గా పండుకోవాలి. పండుకొని మన యొక్క చేతిని నాభి యొక్క కరెక్ట్ మధ్య భాగంలో గట్టిగా నొక్కి చూడాలి. అలా నొక్కి చూసినప్పుడు మీకు నొప్పి రాలేదనుకోండి, మీకు ఏం లేదు, మీరు బాగున్నారని అర్థం. అయినా కానీ ఇంకా మీకు డౌట్ ఉన్నది అనేసి అంటే ఆ నొక్కిన తర్వాత ఆ 4 అంగుళాలు కింద ఏలు పెట్టేసి నొక్కి చూడాలి. నొప్పి ఉన్నదానేసి అంటే కొంచెం ఇబ్బంది ఉందని అర్థం. దానికి పైకి నొక్కి చూసిండ్రు అనుకోండి, ఇబ్బంది ఉంది, అన్డైజెషన్ ప్రాబ్లం ఉందని అర్థం. అలా ప్రతి సైడ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్లలో డిఫరెంట్ టైప్ ఆఫ్ రోగాల్ని మేము నిర్ధారణ చేస్తాం అన్నట్టు. సో కింద పోతే మోషన్కి సంబంధించి లూజ్ మోషన్స్కి ఉన్న సమస్య, పైకి వచ్చేస్తే ఎనిమిక్ అన్డైజెషన్ అనేసి ఒక చిన్న థియరీగా చెప్తున్నాను. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాభి స్థానాన్ని సెట్ చేయడం అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి మీరు ఎలా చేస్తారండి? మేము చేసే విధానం ఏంటిదంటే సింపుల్ విధానం.
మేము ఒకవేళ ట్రీట్మెంట్ చేసామనుకోండి 3 to 5 minutesలో ట్రీట్మెంట్ అయిపోతుంది. మోస్ట్లీ లాంగ్ టైమ్గా మొండిగేసి కూర్చున్న నాభి చికిత్స ఏదైతే ఉన్నదో వారికి ఒక 2 to 3 times పడుతుంది. నార్మల్గా జరిగిపోయేసి ఇమ్యూనిటీ బాగున్న వారిది ఒక సెట్టింగ్లోనే సెట్ అయిపోతారు. దాన్ని మినిమం 3 to 5 minutes లోపల చేసేయగలుగుతాం. అండ్ దానికి మేము ఏం చేస్తామంటే వేలుకో దారం కట్టేసేస్తాము. మా పద్ధతిలో మేము ఆ శరీరాన్ని సెట్ చేసేస్తాం అన్నట్టు. అంటే అది నోట్తో థియరీగా చెప్పలేము, ప్రాక్టికల్గా చేస్తే గానీ చేయలేము అన్నట్టు అట్లా. జనరల్గా ఆనంద్ గారు ఇప్పుడు ఏ పని చేసినా నాభిస్థానం జరిగిపోయే పాసిబిలిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు మీరు. అంటే మెట్లు ఎక్కినా కానివ్వండి, బట్టలు ఆరేసినా కానివ్వండి, లేకపోతే ఏదైనా లిఫ్ట్ చేసినా కానివ్వండి, అలాంటి సందర్భాల్లో నాభిస్థానం అనేది జరిగిపోతుంది అన్నారు. సరే మనం ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఆ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్గా? అలా ఉన్న వాళ్ళకు చాలా బాగా ప్రశ్నించారు. అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టైమ్గా మోకాళ్ళ నొప్పులు అవుతున్నాయని చెప్పారు, గుర్తుందా? చాలా మందికి వాత సంబంధిత రోగాల్లో మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. నాభిస్థానం జరిగిపోయిన వాళ్ళకు మోస్ట్లీ ఫస్ట్ టచ్ రోగం ఏంటిదంటే మోకాళ్ళు అరిగిపోవడం. అంటే కాలు కొంచెం కింద మీద అయిపోతుంది సమ్మిల్లిలో. అలా అయిపోయినప్పుడు ఏంటంటే ఒక కాలు ఇంకో కాలు పైన అధికంగా ప్రెషర్ ఇవ్వడం వల్ల అరిగిపోతూ ఉంటుంది. అందుకోసం మోకాలు నొప్పి ఎక్కువ వస్తుంది. ఎవరైతే నాభిస్థానం కరెక్ట్ ఉంటుందో మోకాలు సమస్థితిలో ఉంటుంది. ఎవరిదైతే నాభి జరిగిపోతుందో లైట్గా సమ్మిల్లి జరిగిపోతుంది. దాంతో శరీరము కింద మీద అయిపోతుంది, ఇన్బ్యాలెన్స్ అయిపోయేసి కుంటుతూ ఉంటారు. అయితే ఇంట్లో గృహిణులు ఏం చేయాలంటే కరెక్ట్గా చీరను కొంచెం పైకని తోపుకొని అలా నడవండి. ఒక కాలు గజ్జలు గట్టిగా ఇంకో కాలు సౌండ్ స్లోగా వచ్చింది అనుకోండి, మీ నాభి జరిగిపోయినట్టు. 2 కాళ్ళ గజ్జలు సౌండ్ కరెక్ట్ వస్తున్నది అనేసి మీకు సౌండ్ వచ్చింది అనుకోండి, మీరు కరెక్ట్ ఉన్నట్టు. ఇది నాభిని చెక్ చేసుకునే విధానము. అండ్ ఇదే విధంగా మీరు కంటిన్యూగా చేస్తే ఇప్పుడు అధికంగా వచ్చేయడం వల్ల ఏదో మందులు తీసుకొని ఆ మోషన్ నాపుకున్నారు చేసిండ్రు అనేసి అన్నారు అనుకోండి, అది ఒక స్థాయి దాకా బాగుంటుంది. లేకపోతే ఫ్యూచర్ లోపల ఏమవుతుంది అనేసి అంటే పెద్ద ప్రేగులకు చిన్న ప్రేగులకు వచ్చిన సమస్య, జీర్ణ వ్యవస్థల సమస్య వస్తుంది. అదే నాభిస్థానం పైకి జరిగిపోయింది అనుకోండి, అన్డైజెషన్, ఎనిమిక్ అయిపోతారు. అంటే ఇక్కడ డైజెషన్ సిస్టమ్ మందగించిపోతుంది, డైజెషన్ కాదు. ఇంకోటి డైజెషన్ సిస్టమ్ పాడైపోవడం వల్ల ఏమవుతుందంటే తిన్నది తిన్నట్టు కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒంటికి కావాల్సిన శరీరానికి బలం అందదు. దాంతో చాలా మంది చూడండి ఎండిపోయి ఉంటారు, మొత్తము ఎముకల గూళ్ళలాగానే కనిపిస్తూ ఉంటారు. అంటే నాభిస్థానము సరి అయిన స్థితిలో లేకపోవడం వల్ల. మరి కొందరిది వాతతత్వం కూడా ఉంటుంది, వాళ్ళ లోపల గాలి ఎక్కువగా ఉండడం వల్ల కూడా వారి యొక్క తత్వమే డ్రైగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యిని కరెక్ట్గా సేవనం చేయడము, దినచర్య కరెక్ట్ ఉంచుకోవడము, ఇలాంటి చేసుకున్నారంటే వారు బాగుంటారు. ఇక మెయిన్ ఏంటంటే ఈ నాభి జరిగిపోయిన వాళ్ళు లాంగ్ టర్మ్ లోపల ట్రీట్మెంట్ చేసుకోకపోతే మెల్లమెల్లగా కడుపు నొప్పనో ఛాతీలో నొప్పనో, మళ్ళీ డైజెషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల ప్యాంక్రియాస్, లివరు, కిడ్నీస్ మీద ప్రభావం పడ్డము, ఇది నాభి జరిగిపోతాయి. మళ్ళీ ఇవంతా బాగుండేసి స్వతహాగా చేతితో పాటు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏది తినకూడని పదార్థాలు, తాగకూడని పదార్థాలు తాగడం వల్ల కూడా మీకు ఈ సమస్య వస్తుంది. ఇక నోరుతో ఎందుకు అనడంలే అనేసి నేను ఇలా చెప్తున్నాను. ఎందుకంటే తినకూడని పదార్థాలు తినడము, అన్డైజెషన్ అది అధికంగా అయిపోవడం వల్ల షుగరు, బీపీ ఇవి వస్తాయి. తాగకూడని పదార్థాలు తాగినరే అనుకోండి, లివర్కు, కిడ్నీలకు వచ్చిన సమస్యలు వచ్చేస్తాయి. అప్పుడు ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఇవి స్వయంగా మన చేతంతో చేసుకున్న ప్రాబ్లం అన్నట్టు. ఇవి అనుకోకుండా జరిగేది ఏంటంటే నాభి. ఆ నాభిని మనం సరిగ్గా చేసేసుకొని ఈ యొక్క భూమి ఈ స్థితికి, ఈ గురుత్వాకర్షణకి మనం సమస్థితిలో మనం ఒకవేళ తెచ్చుకున్నామంటే నాభి పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లా ఒకేలా లాంగ్ రన్లో కనుక నాభి చికిత్స చేయించుకోలేదే అనుకోండి, మీరు చెప్పారు అంటే మోకాళ్ళకి సంబంధించిన పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఇవాళ రేపట్లో అందరిలో చిన్నపిల్లల దగ్గర నుంచి, చిన్నపిల్లలు అంటే ఒక టీనేజ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే కనుక తర్వాత ఒక 40-45 ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే మాట డీజనరేటివ్ చేంజెస్ వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎముకల అరుగుదల కానివ్వండి, లేకపోతే ఎముకల్లో గుజ్జు లేకపోవటం కానివ్వండి, ఇట్లాంటి డీజనరేటివ్ చేంజెస్ కానీ మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి మరి అంత చిన్న ఏజ్లో? అయితే కొన్ని ఏంటంటే హార్మోనల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వంశపారంపర్యంగా ఆనువంశికత అని అంటారు కదా, ఆనువంశికతతో వచ్చే లోపాలు కూడా ఉంటాయి దీని లోపల కొన్ని. అయితే ఏ శరీరమైనా సరే ఆనువంశికంగా మీ యొక్క శరీరం లోపల మార్పులు జరగాలి అని అంటే ఆ స్థితి మీరు తీసుకొస్తే ఆ మార్పులు జరుగుతాయి. ఆ స్థితి రాకుండా ముందుగానే
క్యూర్కు బదులుగా ప్రివెన్షన్గా మీరు సెట్ చేసుకుంటే బాగుంటుంది కదా, అంటే జాగ్రత్త పడాలి. ఏమన్నారు ఇంగ్లీష్లో, ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనేసి ఇలా అనేసి ఒకటి ఉంది కదా, ఆ మాట అంటారు కదా, క్యూర్. సో మీరు ట్రీట్మెంట్ చేయించడం ఆలోచించుకునే దానికన్నా అది రాకుండానే ఉంటే బెటర్ కదా. సో ఏదైనా బాడీ లోపల మీ ఆనువంశికంగా అంటే మీ వంశపారంపర్యం లోపల వచ్చే ఏవైతే రోగాలు ఉన్నాయనేసి ఒకవేళ ఫీల్ ఉన్నది అనుకోండి, అలా రాకుండా ఉండడానికి ఇప్పటి నుంచే మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చేసుకుంటే అయిపోతుంది కదా. అంటే ఎలా మార్చుకోవాలంటారు? అయితే నేను చెప్పింది కాదు, చరక సంయుక్త, అష్టాంగ హృదయము, ఇలా వైద్య శాస్త్రాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని శాస్త్రాలు ఫస్ట్ చెప్పేది ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేవడం అని చెప్పింది. తర్వాత మనం ఏం చెప్పింది ఇక్కడ, కాలేయం క్లీన్ చేసుకోవాలి, అంటే కాలకృత్యాలు, లివరు, వీటిని శుద్ధి చేసుకోవాలన్నట్టు. మరి ఆ శుద్ధి చేయడానికి మంచి సమయం ఏంటిది అని అంటే ప్రొద్దున 3:30-4 నుంచి పడితే 6 గంటల దాకా మోషన్ క్లియర్ అయిపోవాలి. మూత్రము మోషన్ క్లియర్ అయిపోతే శరీరం అనేది శుద్ధి అవుతుంది, దీంతో బుద్ధి కూడా శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా శుద్ధి అయిపోతుందో ఆ రోజంతా వాడికి హాయిగాను ఆహ్లాదకంగా ఉంటుంది. ఎవరికైతే మోషన్ మూత్రము పొద్దున సమయంలో క్లీన్ కాదో ఆ రోజు మొత్తం వాడికి చిరాకు, గొడవలు, కొట్లాటలే పెట్టుకుంటాడు వాడు. ఇంకోటి అలాంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు కాబట్టి. తర్వాత స్నానము, పద్ధతి ప్రకారం స్నానం చేయడము, తనను తాను శుద్ధి చేసుకోవడము, ఇది ప్రక్రియ. తర్వాత సూర్యోదయమైన 2 గంటల లోపల భోజనం చేయడము. అంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో అప్పుడు ఆటోమేటిక్లీ మన యొక్క జఠరాగ్ని ఉత్పన్నం అవుతుంది, స్టార్ట్. అంటే అప్పుడు మనం ఏ భోజనం వేసినా కానీ అది అరగదీయడానికి మనకు కావాల్సిన ఫ్లూయిడ్స్ జఠరాగ్నిని పంపిస్తూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ అయిపోయేసి ఆ తిన్న ఆహారం లోపల కావాల్సిన శక్తి శరీరానికి అందిస్తూ ఉంటుంది. ఇలా అందించినప్పుడు ఏమవుతుంది, మనం ఇంకా చురుగ్గా పని చేయగలుగుతాము. ఇక్కడ ఏం జరుగుతుంది, చాలా మంది తొందరగా పొద్దున లేవడు, 7, 8, 9కి లేస్తాడు, చూసిండు, పండ్లు కడిగిండా లేకపోతే కాలకృత్యాలు తీర్చుకున్నాడా లేడా ఇక వాని ఇష్టం. ఇక అది ఇక 10కి అయితే ఆఫీస్ ఉంటుంది ఏదైనా సరే, ఇక ఏం చేయాలో అర్థం కాదు. లేదంటే డ్రెస్ వేసుకొని సెంటు కొట్టుకొని బండి మీద చలో ఉరుకుడు పెడతాడు. మళ్ళీ అటు పోయిన తర్వాత ఆఫీస్లో సైన్ పెట్టిన తర్వాత అప్పుడు మోషన్ రాక ఏదో పోయాలని ఒక అన్కంఫర్ట్ ఉంటుంది కదా, మళ్ళీ పోవడానికి ప్రయత్నిస్తాడు, అక్కడ ఆఫీస్లో పని. ఇక అది అట్లా నాపేసుకున్నాడు అనుకోండి, ఆ యొక్క ప్రెషర్కి మనిషికి థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఇలాంటి వాళ్ళకు. అంటే ఎందుకంటే లోపల శుద్ధి కాలేదు, మళ్ళీ దాంతోపాటు ఆకలిస్తూ ఉంటుంది, ఆల్రెడీ లోపల మలం ఉన్నది, తిండి తినలేడు, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, గందరగోళంగా ఉంటుంది, చెమటలు వస్తూ ఉంటుంది. అంటే ఓన్లీ ప్రొద్దున మోషన్స్ క్లియర్ చేసుకోకపోవడం వల్ల వాడికి శరీరం లోపల అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి అన్నట్టు. అదేదో పెద్ద తుఫానే ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని మీరు గమనిస్తే మీకు తెలిసిపోతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు హడావిడిగా ఉంటాడు, ఏదేదో అయిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకు, ప్రొద్దున శుద్ధి ప్రోగ్రాం పెట్టుకోలేడు కాబట్టి. సో దినచర్య లోపల ముఖ్యంగా ఏంటిదంటే కాలకృత్యాలు తీర్చుకోవడము, సూర్యోదయమైన 2 గంటల లోపల భోజనం చేయడము, మధ్యాహ్నం భోజనం 12 నుంచి 1 శ్రేష్టమైన సమయము, రాత్రి భోజనము 5 నుంచి 6 మధ్యలో అయిపోవాలి. ముందు కాలంలో మనకు ఈ లైట్లు ఉండకపోయేటి, దీపాలు ఉండేటి. అప్పట్లో ఆమ్దం దీపాలు పెట్టేవాళ్ళు, నెయ్యి దీపాలు పెట్టేవాళ్ళు, గుళ్ళో అయితే నెయ్యి దీపాలు పెట్టేవాళ్ళు, ఇళ్ళల్లో ఆమ్దం ఎక్కువసేపు ఉండాలనేసి. తర్వాత మోడర్నైజేషన్ వచ్చేసి కిరసనాయిల్, పెట్రోల్ వచ్చేసిన తర్వాత కిరసనాయిల్ దీపాలు పెట్టడం మొదలుపెట్టిండు. తర్వాత లైట్ ఇన్వెన్షన్ అయిపోయేసి లైట్లు పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఈ లైట్లు వచ్చినాయో అప్పటి నుంచి మనిషి నిద్ర కరువు అయిపోయింది. లేకపోతే ఎలా ఉండే అంటే ఈవినింగ్ 6 కాగానే భోజనం మానేసేవాళ్ళు. అంటే 5 to 6 అంటే సూర్యోస్తమయానికి 2 గంటల ముందు భోజనం అయిపోవాలి, మళ్ళీ రాత్రి భోజనం. ఆ టైంలో భోజనం కడుపు నిండా తినేసి ఏదన్నా అక్కడ చెట్టు కింద రాళ్ళు ఉంటుండే అలా కూర్చోడానికి రౌండ్గా అప్పట్లో, లేదంటే గుడి లోపల కాలక్షేపం, భజన అది చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి ఒక గ్లాసు ఆవు పాలు తాగి హాయిగా పండుకునేవాడు. మళ్ళీ ప్రొద్దున 3:30కు లేచేసేసి మళ్ళీ నిత్యకృత్యాలు తీర్చుకునేవాడు. సో అప్పుడు ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉండేది. ఇప్పుడు అది మిస్ అయిపోతుంది అంటారా? మిస్ అయిపోవడానికి కాలర్ తో మాట్లాడిన తర్వాత అండి. హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఓకే, మీ వయసు ఎంత అండి? 74 అండి. 74 సంవత్సరాలు. మీ పేరు?
ఏంటే పేరు శనివేరాజు బీరక శనివేరాజు చిన్నవీర్రాజు. బీరక శనివేరాజు. ఓకే అండి, బరువు ఎంత ఉంటారు? 74 ఉంటాయి. 60 ఉంటుందండి. ఓకే, 60 కేజీలు ఉంటారు. 74 సంవత్సరాలు. ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు కూడా ఏమైనా వర్క్ చేస్తున్నారా? వర్క్ చేస్తుంది. సంవత్సరం నుంచి ఇంటికి మంచం మీద పడుకున్నాను. ఈ పని చేస్తుందండి. ఓకే పనిలోకి వెళ్తలేదు. ఓకే, పెరాలసిస్ లాంటిది ఏమైనా వచ్చిందా? లేదు, మోకాలు ఓకే, మోకాళ్ళ నొప్పుల వల్లే మీరు లెగవలేకపోతున్నారు, మీ పని మీరు చేసుకోలేకపోతున్నారు. మంచం మీద పడుకున్నాను. ఓకే అండి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా అండి? ఒక సంవత్సరం నుంచి. ఓకే, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? దాంతో పాటు ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉంటే కనుక డాక్టర్ గారికి చెప్పండి. నొప్పి. చెప్పండి, వింటున్నాను. ఏళ్ళు వంగరగల్లా చేయగలుగుతుంది. ఏళ్ళు పట్టుకునేవారు. ఓకే, కాళ్ళు అయితే కంప్లీట్ గా నొప్పులు, లెగవలేకపోతున్నారు, బెడ్ మీద ఉంటున్నట్టున్నారు. సో అది ప్రాబ్లం. సార్ యొక్క ముఖ్యమైన సమస్య ఏంటంటే నాభి జరిగిపోవడం అండ్ వాత సమస్య అండి. ఇది అంటే ఈ లక్షణాలన్నీ వాతము మరియు నాభి జరగడం వల్ల వచ్చిన సమస్య. అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే నాభి చికిత్స చేసేసుకొని వాతం తగ్గించుకునేట్టు చేసుకోవాలి. మరి వాతం తగ్గించుకోవడానికి ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటిది అంటే తీసుకునే నూనె ఫస్ట్ మార్చాల్సి వస్తుంది. ఏం నూనె తీసుకోవాలని అంటే గానుగ నూనెలు వాడాలి, రిఫైండ్ ఆయిల్ మానేయాల్సి వస్తుంది. అండ్ భోజనం ముందు భోజనం తర్వాత నెయ్యి తాగాల్సి వస్తుంది. అండ్ వాతానికి సంబంధించిన ఆలుగడ్డ, మళ్ళీ తర్వాత చింతపండు, ఎల్లిపాయ, తర్వాత వచ్చేసి కొంచెం చుక్క కూర, మళ్ళీ దీనికి సంబంధించేది చింతపండు, నిమ్మకాయ, ఇలాంటి పదార్థాలు వీరు తీసుకోరాదు. అండ్ గుడ్లు, మాంసము, మద్యపానం నుంచి దూరం ఉండాలి. అండ్ వీరు రోజు పొద్దున గోమూత్రం తీసుకోవాలి. అండ్ బాగా నొప్పులు లేస్తున్నాయి అంటున్నారు కాబట్టి, ఇప్పుడు ప్రోగ్రాం చూస్తున్నారు కాబట్టి, ఇంట్లో పారిజాతకం చెట్టు ఒకవేళ ఉన్నదనుకోండి, పారిజాతకం చెట్టు, దాని యొక్క 2 నుంచి 3 ఆకులు తీసుకొని కచ్చపక్క దంచి ఒక గ్లాసు నీళ్ళలో వేసి దాన్ని బాగా మరిగించండి హాఫ్ అయ్యేదాకా. అట్లా భోజనానికి గంట ముందు రోజు 3 పూటలు తీసుకోండి. అది తీసుకోవడం వల్ల వాతం తగ్గి కాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి. రెగ్యులర్గా ఒక 45 to 50 డేస్ చేయండి, మీకు బాగా ఉపశమనం ఉంటుంది, రిలాక్స్ అవుతారు. ఇంట్లో నాటు ఆవు ఉన్నదనుకోండి, రోజు పొద్దున దాని యొక్క గోమూత్రాన్ని 8 వరుసల్లో ఇలా ఫోల్డ్ చేసి 8 వరుసల్లో ఫోల్డ్ చేసి దాన్ని వడగట్టి రోజు 30 to 40 ml విత్ నీటితో తీసుకోండి, గోరువెచ్చటి నీళ్ళతోని. అలా రోజు పొద్దున్న ఒకవేళ మీరు తీసుకున్నారనుకోండి, బాడీకి చాలా ఉపశమనం అవుతుందండి. ఇంకా మీకు ఏమైనా వివరాలు కనుక్కోవాలని అనుకుంటే నిజామాబాద్ మరియు హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఫోన్ చేసి మిగతా వివరాలు కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో, మా డాక్టర్ గారండి, నమస్తే అండి. నమస్తే అమ్మా. నాకండి మోకాళ్ళు నొప్పులు ఉన్నాయండి. అమ్మా, నీ పేరు చెప్పు తల్లి. నా పేరు భాగ్యలక్ష్మి అండి. ఓకే, భాగ్యలక్ష్మి గారు, మీరు ఏజ్ చెప్పండి, వయస్సు? నా వయసు 50 సంవత్సరాలండి. ఓకే అమ్మా, మీ బరువు ఎంత ఉన్నారు? బరువు 85 ఉన్నానండి. ఎత్తు ఎంత ఉంటారు తల్లి? ఎత్తు 5.5 అండి. ఓకే అమ్మ, కొంచెం బరువు అధికంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి మీ సమస్య. మోకాళ్ళు బాగా అరిగిపోయి అన్నారండి. ఓకే, అయితే నడవగలుగుతున్నావా? కట్టె పట్టుకున్నావా లేకపోతే మామూలుగా నడుస్తున్నావా? మామూలుగా నడలేనండి. నడవలేరా? కూర్చొని ఉంటున్నావా? ఎక్కువ కూర్చునే ఉంటానండి. అవసరమైన ఏదైనా పట్టుకుని అలాగే వెళ్తా ఉంటాను. ఓకే, అయితే తల్లి నువ్వు ముందు చేయాలి. చెప్పు. కూడా చేత కూడా అర్జెంట్ అయిపోతుందండి. బాత్రూమ్కి వెళ్ళే వరకు ఆగట్లేదండి. అవునా? ఓకే, అయితే చెప్పు తల్లి. షుగర్ కూడా ఉందండి. ఓకే, అంటే 140 దాకా ఉంటుందండి. అంత మించి ఉండదండి. ఓకే, 140 దాకా ఉంటుందండి షుగర్. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్గా మీ యొక్క మోషన్ని కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తగ్గట్టుగా ఏం చేయండి అంటే, ఆగుతలేదు కాబట్టి ఇక్కడ మీరు నాభి చికిత్స చేసుకోండి. మా యొక్క గవ్యసిద్ధులు మీ ఇంటి దగ్గరలో ఉంటే వాటితో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే మా బ్రాంచ్కి వచ్చి చేసుకోవచ్చు. దాంతోపాటు డైజెస్టివ్ సిస్టమ్ మీరు కరెక్ట్గా చేసుకుంటే మీ యొక్క షుగర్ కూడా మీ నియంత్రణలోకి వస్తుంది.
ఇక వచ్చేసి కొంచెం మీరు బరువు పెరుగున్నారు కాబట్టి అధికంగా కొంచెం బరువును మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మోషన్ని మనం కరెక్ట్గా కంట్రోల్ చేసుకొని భోజనము మరియు దినచర్య, ఇప్పుడు నేను చెప్తున్న దినచర్యని మీరు కరెక్ట్గా పాటిస్తే మీ బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గడం మొదలు పెడుతుంది. అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకానే భోజనం నియమం పెట్టేసుకోండి. సాయంత్రం 6 నుంచి పొద్దున 6 దాకా మీరు భోజనం చేయకూడదు. ఏదైనా తీసుకుంటే లిక్విడ్ పదార్థాలు తీసుకోండి. ఇలా మీరు తీసుకోవడం వల్ల మీరు ఫస్ట్ మీ యొక్క బరువులో కంట్రోల్ చేసుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది. అలా మీరు చేసుకుంటూ వెళ్ళిపోయిన కొద్దీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ మీరు బరువు తగ్గుతూ వస్తూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్లీ మీ యొక్క మోకాళ్ళ మీద ప్రెషర్ తగ్గిపోయేసి మీ మోకాళ్ళ నొప్పి కూడా మీకు తగ్గుతుంది. ఇంకా మీకు డీటెయిల్గా వివరాలు తెలుసుకోవాలి, ఇంకా మాట్లాడాలని అనుకుంటే నాకు మీరు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడండి. ఓకే, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని తర్వాత అపాయింట్మెంట్ తీసుకోగలరు. జీవన శైలి అనేది ఏ విధంగా మార్చుకుంటే బాగుంటుంది సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలంటే? ముందుగానే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రహ్మముహూర్తంలో లేవడము, సమయానికి భోజనం చేయడం, ఇవన్నీ చెప్పాము. ఇక వచ్చి ఏం చేయకూడదో చెప్తాను. ఈ నిత్య జీవితం లోపల మనము షార్ట్ కట్స్కి బాగా అలవాటు అయిపోయాం. మెయిన్గా చూసుకోవాలంటే ఓకే, షార్ట్ కట్స్ అంటే ఎట్లా తేలికగా మనకు అందుబాటులో రావాలని అనుకుంటాం. ఉదాహరణకు తెలుసుకుందాం కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజాంగారి డిస్టిక్ బోధన అండి. ఓకే అండి, పేరు చెప్పండి. చంద్రయ్య. చంద్రయ్య గారు, ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చంద్రయ్య గారు? నాకు 2011లో బైక్ నుంచి పడి ఎన్నుముక్క దెబ్బతిందండి. 3 పూసలు బెండ్ అయినాయి అని చెప్పారు. అయితే హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే అది చుట్టబెట్టి వైలుతో కొట్టినట్టు నలిగిపోయినాయి అయ్యా, అవి రావచ్చు రాకపోవచ్చు, ఈ వయసులో ఆపరేషన్ అంటే ఇబ్బంది అయింది అని చెప్పారు. ఓకే, ఎంత అండి మీ వయసు? 56 అండి. 56 years. ఓకే, ఇప్పుడు అని చెప్పారండి. హాస్పిటల్ నుంచి వచ్చాం కానీ చేతులు పనిచేయట్లేదు, ముంజేతులు. నరాలనే టైట్ గా ఉంటాయి, తిమ్ముర్లు, నొప్పులు. ఓకే, ఏమన్నా చేస్తున్నారా? చిన్న చిన్నగా వ్యాయామాలు కానివ్వండి, అలాంటివి ఏమైనా చేసుకుంటున్నారా? చిన్నగా కుర్చీలో కూర్చొని చేసుకుంటున్నామండి. ఓకే అండి, ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇది ఎట్లా, నాకు ఈ తిమ్ముర్లు, ఈ నొప్పులు తగ్గాలి కదా, నేను నరాలు ఫ్రీగా ఉండాలని ఫోన్ చేశానండి. ఓకే, యాడ్ చూస్తున్నాను. ఓకే అండి, ఆనంద్ గారితో మాట్లాడండి. ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే అండి. నమస్కారం సార్. అయితే మీకు యాక్సిడెంట్ జరిగింది 2011లో అనేసి చెప్పారు. అవును సార్. అయితే వెన్నుపూసకు ఏ భాగాల్లో మీకు దెబ్బ తగిలిందండి? మెడ కింద. మెడ కింద అంటే సర్వైకల్, భుజాల మధ్యలో. ఓకే, అంటే మీది C5, C6, C7, T1, T2, T3 అంటే ఇక్కడ తగిలింది అన్నట్టు మధ్యలో. అవును సార్. సో అక్కడ తగలడం వల్ల ఏమవుతుందంటే చేతుల పైన, మెడ, కళ్ళు, ముక్కు, నోరు, చెవి వీటిపైన ప్రభావం ఎక్కువ ఉంటుంది. అండ్ నాడీ వ్యవస్థ అనేది స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే మీ ఉన్న పాత రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి మీరు నిజామాబాద్లో ఇంకో బ్రాంచ్ ఉన్నది మనది, బుధ, గురు, శుక్రవారాల లోపల నేను అక్కడ ఉంటాను, మీరు నాకు వచ్చి కలవచ్చు. ఓకేనా అండి? బుధవారము, గురువారము, శుక్రవారం నేను అక్కడ ఉంటాను. అక్కడ ఒకవేళ మీరు కలవగలిగితే డీటెయిల్గా మీరు మాట్లాడచ్చు. అంటే అన్ని వివరాలు మనము ఇలా ఫోన్లో మీరు చెప్పలేము, మాట్లాడలేము. కాబట్టి ఒకసారి మీరు అక్కడ రావచ్చు. 8374494494 ఈ నంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకోండి, వచ్చేయండి. ఓకే చంద్రయ్య గారు, నమస్తే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో, మీ పేరు? నా పేరు సుభద్ర అండి, అమలాపురం అండి మాది. సుభద్ర గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది నాకు, నేను 7 సంవత్సరాల నుంచి జ్ఞానం చేస్తానే ఉన్నానండి. ఓకే, అయితే ఇన్ని రోజుల నుంచి నేను మందులకి అన్నిటికి నో చెప్పానండి. ఆరోగ్యం కూడా చాలా బాగుందండి అప్పటి నుంచి నాకు. మంచి విషయం. అయితే మొన్న ఒక 3 నెలల నుంచి అండి ఒళ్ళు లైట్ గా దొరద వెలర్జీ కింద వచ్చిందండి. ఓకే, వాడితే నో చెప్పేసాను కదా, ఇంకా వాడకూడదేమో ఊపి పట్టానండి.
అయితే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఉమ్. వెళ్ళాను, సగం మామూలుగా వాడుతూ ఉంటే కొంచెం బాగానే ఉంటుంది, మళ్ళీ లైట్ గా అలాగే వస్తా ఉంటున్నాయండి దురదలు. కొంచెం దానికి ఏమన్నా పరిష్కారం చెప్తారేమని. ఓకే అండి, మీరేమైనా పని చేస్తుంటారా బయట? బయటికి వెళ్తానండి, వ్యవసాయం పనులు చేస్తానండి. ఓకే, వ్యవసాయం పనులు చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు ఆ, నమస్తే అమ్మా. నమస్తే అండి బాబు. అయితే మొదటిగా ఏంటిదంటే మీ యొక్క కడుపు నాభిస్థానం జరిగిపోయింది. ఎందుకు అనేసి అంటే డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ లోపల మార్పు రావడము అండ్ సమయానికి భోజనం చేయకపోవడము. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే మీ యొక్క జీర్ణాశయం లోపల జఠరరసం అధికంగా పోయి మీ ఆ ఆమ్లం అనేది రక్తంలో కలుస్తే అప్పుడు ఒంటికి దురదలు లేవడం స్టార్ట్ అవుతుంది. ఆహా. అయితే మీరు సమయానికి భోజనం చేయడం స్టార్ట్ చేయండి అండ్ ఆహారం లోపల నాటు ఆవు నెయ్యి తీసుకోవడానికి ప్రయత్నించండి. నాకు అవునయ్యండి. నాటు ఆవు నెయ్యి తీసుకోవడానికి ప్రయత్నించండి. అలా తీసుకోవడం ప్రయత్నిస్తే ఏమవుతుంది అనేసి అంటే మీ బాడీ లోపల ఆమ్లతత్వం ఎక్కువ అవుతుంది కదా, అది మీకు తగ్గుతుంది. అండ్ దాంతోపాటు మీరేం చేయాలంటే ప్రొద్దున పూట లేచిన తర్వాత స్నానం చేస్తారు కదా, అవునండి. స్నానం చేసే ముందు వేప నూనె కానివ్వండి, గోమూత్రం కానివ్వండి, లేకపోతే నాటు ఆవు గోపేడ కానివ్వండి, ఒంటికి బాగా మర్దన చేసుకొని తర్వాత మీరు స్నానం చేయాలి. ఇలా కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియలు మీరు పూర్తి చేసుకుంటే స్కిన్ అనేది స్మూత్ గా మారిపోతుంది. ఎలా బాగుంటదండి ఆరోగ్యమైన. నాకు మామూలు పనికి వెళ్ళినా టయానికి భోజనం చేస్తానండి బాబు. మామూలు అంటే ఈ మొన్న నుంచి వచ్చింది ఈ వెళ్ళది. అదేనండి, మీరు ఒకసారి సమయం చూసుకోండి. అయితే భోజనం చేసే సమయం ఏంటంటే పొద్దున 6 నుంచి 8 మధ్యలో చేయండి, 12 నుంచి 1 మధ్యలో చేయండి, రాత్రి భోజనం 5 నుంచి 6 మధ్యలో చేయండి. 6 నుంచి పొద్దున 6 దాకా భోజనం మీరు చేయకూడదు. ఏమన్నా తీసుకోవాలని అంటే రాగి జావ కానీ, గంజి కానివ్వండి, దేశవాళీ ఆవు పాలు కానివ్వండి, నెయ్యి కొంచెం పసుపు వేసుకొని తీసుకోవాలి. ఓకేనా అమ్మా? ఇలా తీసుకోవడం వల్ల మీకు ఉపశమనం పొందుతారు. ఇంకోటి ఏందనేసి అంటే నెయ్యిని అధికంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క యాసిడ్ ప్రమాణం అనేది తగ్గిపోతుంది. యాసిడ్ అంటే మీ యొక్క పిత్తం ఎక్కువ పెరిగిపోవడం వల్ల రక్తంలో కలవడం వల్ల ఏమవుతుందనేసి అంటే ఒంట్లో దురదల్లాగా వస్తాయన్నట్టు. ఇంకోటి రాత్రి పండుకునేటప్పుడు ఒంటికి కొబ్బరి నూనె కానివ్వండి, బాడీ లోషన్లు కానివ్వండి ఏమైనా పెట్టుకోండి. అది పెట్టుకోవడం వల్ల రాసుకుంటానండి పడుకునేటప్పుడు. ఏం పెట్టుకుంటారు తల్లి? కొబ్బరి నూనె రాసుకుంటే దానివల్ల కొంచెం రిలాక్స్ ఉంటుంది. దాని లోపల కొంచెము పచ్చకర్పూరం వేయండి. పచ్చకర్పూరం వేయమంటారండి? పచ్చకర్పూరం వేయాలి. కొంచెం వేసుకొని కొంచెం అలా ఒంటికి రాసుకుంటే ఆరాం వచ్చేస్తుంది. మళ్ళీ పొద్దున స్నానం చేసే ముందు కూడా ఒంటికి నూనె రాసుకొని మళ్ళీ స్నానం చేయాలి. ఓకేనమ్మా? అండ్ దాంతో పాటు పొద్దున ఎండలో కూర్చోవాలి కొద్దిసేపు. వేడి నీళ్ళనండి? లేదమ్మా, వేడి నీళ్ళతో గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయండి, ఎండలో కూర్చోవాలి. కూర్చుంటామండి. ఆ పని చేయండి, సరిపోతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయంటే నా పర్సనల్ ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి వివరాలు అడగండి, మీకు వాట్సాప్ లో మిగతా వివరాలు పెట్టేస్తాము. ఓకేనా తల్లి? ఓకేనమ్మా. నెక్స్ట్ కాల్ అని తీసుకుందామండి. హలో 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 హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సుజాత అండి, మేము నాగోలు. సుజాత గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకండి సంవత్సరం 60 సంవత్సరాలు ఉంటాయి. 61 సంవత్సరం. సరేనమ్మా. 61 సంవత్సరం ఉంటది. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు కొంచెం ఒక్కొక్కసారి మోకాలి గుత్తిలో కొంచెం వాపు వస్తుంది. నాకు క్రియాటిన్ 2 ఉంది. ఓకే, క్రియాటిన్ 2 ఉంది. మళ్ళీ ఇంకా కొంచెం యూరిక్ యాసిడ్ అయినా ఎక్కువనే ఉందంటారు. ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా కొలెస్ట్రాల్ ఎక్కువనే ఉంది అని అంటున్నారు డాక్టర్. ఓకే, థైరాయిడ్, కొంచెం థైరాయిడ్ ఉంది. దాంతో పాటు బీపీ, షుగర్? అవి బీపీ ఉంది, షుగర్ ఏం లేదు. ఓకే, బీపీ ఉంది. అనే వీటికి మరి ఏం చేస్తే ఇదైతుంది అడుగుదాం డాక్టర్ గారిని. మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. ఇంకేమైనా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి డాక్టర్ గారికి. అమ్మా నమస్తే తల్లి. నమస్తే డాక్టర్ గారు. ఇది నాకు కిడ్నీ ఇది ఉందండి, క్రియాటిన్ 2 ఉంది. అయితే ఇక్కడ ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ని మనం సెట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ
అయితే దానికి మనం మీ నాభి ఎలా ఉంది, మీ యొక్క నాడీ వ్యవస్థ ఎలా ఉందో ఒకసారి చూడాల్సి వస్తుంది. అంటే మీ యొక్క వాత కఫ పిత్తాలు మనం నాడి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మీ నాభి ఎలా ఉందో చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏం చేస్తాము అనేసి అంటే మీ యొక్క కెరటిన్ లెవెల్ని మీకు బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన కషాయాలు అవి ఇస్తామన్నట్టు గోమూత్రంతో. ఓకేనా తల్లి? అలా చేయడం వల్ల మీ బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మెయిన్గా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటనేసి అంటే మనం మోషన్ ఎలా పోతున్నాము, మన తిండి తిన్నది ఎలా అరుగుతున్నది, మనం ఎప్పుడు లేస్తున్నాము, ఎప్పుడు పండుకుంటున్నాము, ఇవి మనం కరెక్ట్గా ఒకవేళ చేయగలిగితే మనకు ఆరోగ్యం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఇంకా డీటెయిల్ అమ్మా పట్టదు, నొప్పులు చాలా ఇట్లా కాళ్ళు. అవునమ్మా, ఇలా మీ యొక్క డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే పాడైపోతుందో అప్పుడు మీకు వాత రోగాలు పెరిగిపోయేసి మీకు ఒంటికి నొప్పులు వస్తాయమ్మా. కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉంది అంటారు ఎప్పుడు టెస్ట్ చేయించుకుంటే. అయితే విషయం ఒకటేనమ్మా, మీరు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ఒక పని చేయండి. మీరు ఇక్కడ నాగోలి అంటున్నారు కాబట్టి కొత్తపేటకి దగ్గరలోనే ఉంటుంది. సో ఒకసారి టైం తీసుకొని రండి, వచ్చి ఒకసారి నాడి చెక్ చేయించుకోండి మీరు. తద్వారా మళ్ళీ మీరు ఏం చేసుకోవాలనేది వివరాలు చెప్పిస్తాము. కొత్తపేటలో ఎక్కడ ఎప్పుడు రమ్మంటారు? డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని షో అయిపోయిన తర్వాత కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు. అంటే ఇప్పుడు వేరే కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, కాలర్ని తీసుకుందాం అందుకని. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ని తీసుకుందాం డాక్టర్ గారు. హలో. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బనగానపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం. పేరు చెప్పండి అమ్మా. నారాయణమ్మ మేడం నా ఓకే పేరు. అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం. మీ వయసు ఎంత అండి? నా వయసు 72. 72 సంవత్సరాలు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మోకాళ్ళ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు? దాదాపు 8 సంవత్సరాల నుంచి ఉంది మేడం. ఓకే, మరి మోషన్ సరి కాదు, ఏది తీసుకున్నా కూడా అది లోపల గడ్డలాగా కట్టుకొని పోయి అట్లా ఉంటలుగా వస్తుంది మేడం. ఓకే అండి, ఈ సమస్య ఎప్పటి నుంచి? ఇది దాదాపు 1 సంవత్సరం అవుతుంది మేడం. ఓకే, ఏమన్నా మెడిసిన్స్ వాడటం కానీ అలా ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు? మరి నేను మెడిసిన్స్ అంటే ఏం లేదు, 2 మోకాళ్ళు అరిగిపోయినాయని చెప్తారు డాక్టర్లు. ఓకే, నేను బరువు అయితే 52 ఉన్నాను మేడం. ఓకే, సో ఈ ప్రాబ్లం కూడా మోకాళ్ళ సంబంధిత సమస్య కాజ్ గా చెప్తున్నారు అంతేనా? మోషన్ కి సంబంధించిన దానికి కూడా? అదే మేడం. ఓకే అమ్మా. డాక్టర్ గారు నమస్తే అమ్మా. నమస్తే. అయితే మీరు చెప్పిన లక్షణాలతో ఏంటిది అనేసి అంటే మీ యొక్క నాభి స్థానం జరిగిపోయింది అండ్ వాత ప్రవృత్తి పెరిగిపోయింది ఇక్కడ. ఎందుకు అనేసి అంటే మీరు మోషన్స్ పోయినప్పుడు మీకు ఉండలుగా వస్తుంది. అది అంటే మీకు బాడీలో కావాల్సినంత వాటర్ కంటెంట్ మీకు లేదు అండ్ లూబ్రికేషన్ లేదు అనేసి అర్థం. సో నాభి స్థానాన్ని కరెక్ట్ చేశారనుకోండి, అది స్థితి కరెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేయాలనేసి అంటే ఇమ్యూనిటీ పెరగడానికి కావాల్సిన ఆ స్థితిని మనం తెచ్చుకోవాలి అక్కడ. అంటే సరిగ్గా సమయానికి తినడము, సరిగ్గా సమయానికి పండుకోవడము, కొద్దిపాటిగా ఉన్న ప్లేస్ లోపలనే కొంచెం ఎక్సర్సైజ్ చేయడం చేయాలి. అయితే ఇక్కడ మీరు మోకాలు నొప్పి కూడా ఉందనేసి అంటున్నారు. అయితే మన కొంతమంది లోపల ఏమవుతుంది అనేసి అంటే వయసు పెరిగిన కొద్ది వాతం పెరుగుతుంది ఇక్కడ, అండ్ దాంతోపాటు పిత్తం అనేది తగ్గుతూ ఉంటుంది. దాని ద్వారా వచ్చిన సమస్య ఇది. వీటిని మనం ఒకవేళ బ్యాలెన్స్ చేయగలిగితే మీ సమస్య నుంచి మీరు ఉపశమనం పొందొచ్చండి. ఓకేనా తల్లి? ఒకవేళ ఏదైనా వాడాలా సార్? అమ్మా, మలబద్ధకానికి మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఇంట్లో దేశవాళీ నాటు ఆవు నెయ్యి దొరుకుతుందా? దేశవాళీ ఆవు నాటు ఆవు నెయ్యి ఒకవేళ దొరికితే భోజనానికి ముందు 2 చెంచాలు నెయ్యి, భోజనం తర్వాత 2 చెంచాల నెయ్యి తాగండి. అండ్ రాత్రి పండుకునేటప్పుడు 1 నుంచి 2 స్పూన్ల త్రిఫలా చూర్ణం తీసుకోండి. తర్వాత మళ్ళీ ప్రొద్దున 3:30-4కి లేచి మళ్ళీ 1 నుంచి 2 చెంచాల త్రిఫలా చూర్ణం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం గోరువెచ్చటి నీళ్ళల్లో 1 గ్లాసులో తీసుకోవాలన్నట్టు. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ మోషన్ అనేది క్లియర్ అయిపోతుంది అండ్ మీ యొక్క మోషన్ పోయినప్పుడు ఉండలుగా వచ్చే సమస్య తీరిపోతుంది. ఇలా నెయ్యి తీసుకోవడం వల్ల మీ యొక్క వాతం కూడా మీకు ఇక్కడ తగ్గిపోతుంది. దాంతో మీ ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి.
ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి, ఇంకా ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే దగ్గరలో ఉన్న గవ్యసిద్ధుల దగ్గరికి వెళ్ళేసేసి మీరు నాభి చికిత్స చేసుకోవచ్చు. లేని పక్షం లోపల ఫోన్ చేసి, హైదరాబాద్లో కొత్తపేటలో ఉంటుంది మన హాస్పిటల్, దానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి కలిస్తే మీకు కావాల్సిన ట్రీట్మెంట్ మీరు చేసుకోవచ్చు. వయస్సు మనము 98-99 ఉన్నా కానీ మనం నాభి చికిత్స చేయొచ్చు, సమస్య లేదు. ఓకే, అది. ఏ వయసు వారికి ఏ వయసు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. ఓకే. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నేను పేరు రేఖ అంట, బెంగళూరు నుంచి చేశాము. ఓకే అండి, చెప్పండి. మా వాళ్ళు మాట్లాడతారు. ఇవ్వండి. హలో హలో అండి, నమస్తే, మీ నమస్తే పేరు? మేడం. నమస్తే మేడం. పేరు చెప్పండి. రామకృష్ణ అనే. రామకృష్ణ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేసి ఓకే, ఎప్పటి నుంచి అండి? బాడీ పెయిన్స్ వస్తుంది, ఓకే ప్లస్ జాయింట్ పెయిన్స్ ఉంది మేడం, కాళ్ళ నొప్పులు ఇవే. ఓకే అండి, ఆ, మీ వయసు ఎంత అండి? 61. 61. ఎంత బరువు ఉంటారు? 75 kgs మేడం. 75 kgs. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మాది సేల్స్ మ్యాన్ డ్యూటీ మేడం, బిజినెస్. ఓకే, స్ట్రెస్ ఎక్కువ ఉంటుందా? మామూలు అట్లా స్ట్రెస్ ఏం లేదు మేడం. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు? సుమారు 5-10 years ఇంకా మేడం. ఓకే అండి, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చి అంతా 1 year to 1.5 year ఇంకా. ఓకే జాయింట్ పెయిన్స్ సుమారు 10 years ఇంకా ఉంది. ఓకే ఓకే అండి, సరే. ఇంకేమైనా సమస్యలు ఉంటే డాక్టర్ గారికి ఒకసారి చెప్పండి. ఏం లేదు మేడం, అంతే. డాక్టర్ ఓకే, నమస్తే అండి. నమస్తే సార్. అయితే మీ సమస్యను విన్నాను. ఆ, అయితే ఆ సమస్యను బట్టి ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే మీ యొక్క నాభిస్థానం జరిగిపోవడం వల్ల డైజెస్టివ్ సిస్టంలో సమస్య వచ్చింది. అండ్ మీరు సమయానికి రాత్రికి నిద్ర సరిగ్గా పోకపోవడము, సమయానికి తిండి తినకపోవడము, ఇది మెయిన్ లక్షణము. దానివల్ల వాతం కూడా పెరిగిపోవడం వల్ల ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. సో మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే నాభి చికిత్స మరియు బాడీ అలైన్మెంట్ ఒకసారి మీరు చేయించుకున్నారంటే మీ యొక్క సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఓకే, ధన్యవాదాలు. దీనికి మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలంటే నిజామాబాద్ మరియు హైదరాబాద్ లోపల మీకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. నంబర్లు అయితే మీరు ఒకసారి మీరు తెలుసుకోవచ్చు. లేదంటే 8374494494కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకోండి, మీకు సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఎన్ని దినాలు ఉంటుంది సార్ అది ట్రీట్మెంట్? బాడీ అలైన్మెంట్ అండ్ నాభి చికిత్స చేస్తాం మనము. బాడీ అలైన్మెంట్ అంటే సంవహన క్రియ అని అంటారు, శరీరాన్ని సరి అయిన స్థితికి తేవడము. నాభి చికిత్స చేస్తే దాని లోపల ఇది ఒక భాగం అన్నట్టు. ఇప్పుడు ఈ రోజు మేము మాట్లాడుకుంటున్న టాపిక్ ఈ నాభి చికిత్స మరియు ఈ యొక్క శరీరాన్ని సరైన స్థితికి తేవడం గురించి మాట్లాడుతున్నాము, సంపూర్ణ ఆరోగ్యం కోసం. ఓకే అండి, నమస్తే. అక్కడే ఉండాలన్నా మనము, ఊరికే చెల్లి చెకప్ చేసుకుని వచ్చేది కదా. మీరు ఒకసారి మిగతా వివరాలకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఓకే అండి, నమస్తే. అంటే మీకున్న కండిషన్ బట్టి ఒక సిట్టింగ్ లో సెట్ అయిపోతుందా, 2-3 సిట్టింగ్స్ పడతాయి అనేది డాక్టర్ గారు చెప్తారండి. సో డాక్టర్ గారి నెంబర్ కూడా ఒకసారి మేము డిస్ప్లే చేస్తున్నాము, మీరు నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి వచ్చి నాభి చికిత్స అనేది అసలు ఏ విధంగా చేస్తారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తారు, అదేవిధంగా మన జీవన శైలి అనేది ఏ విధంగా మార్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అదేవిధంగా మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.